మనం నిన్న ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, గుర్తుందా? అదేంది, యూఎస్ఏ నుంచి ఒక రాయబారి రష్యా వెళ్తున్నారు. ఆ రష్యాలో వాళ్ళ మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్ ఎండ్ రిజల్ట్ని బట్టి మరి మన ఇండియా మీద టారిఫ్ పెంచాలా తగ్గించాలా అనే దాని గురించి ఒక డెసిషన్కి వస్తారు యూఎస్ఏ అని చెప్పేసి నేను ఒక వీడియో మాట్లాడుకున్నాం. సో ఎండ్ రిజల్ట్ ఏమైంది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. అయితే ఒక పక్కన ఉక్రెయిన్ ఏమంటుందో తెలుసా, మేము యుద్ధాన్ని విరమించుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం అని చెప్పేసి, దాంతోపాటు మేము చర్చలకు కూడా సిద్ధం అని చెప్పి యుక్రెయిన్ అంటుంది. కానీ ఇటువైపు రష్యా ఏమంటుందో తెలుసా, ఓకే మీరు చెప్పినట్టుగానే మేము ఇప్పుడే యుద్ధం ఆపేస్తాం, కాకపోతే 2 షరతులు ఉండే, ఆ 2 షరతులు కనుక మాకు ఓకే చేయగలిగితే మీరు ఆటోమేటిక్గా ఈ క్షణమే మేము యుద్ధాన్ని విరమించేసుకుంటాం అని చెప్పేసి రష్యా చెప్తా ఉంది. మరి ఆ 2 అంశాలు ఏంటి అంటే, ఫస్ట్ ఒకటే, ఇది ఇప్పుడు ఒక 4 ప్రాంతాలు ఉన్నాయన్నమాట. దాంట్లో 80% మంది రష్యాకి సంబంధించిన లాంగ్వేజే మాట్లాడుతూ ఉంటారు. కేవలం 20% మాత్రమే ఇది ఉక్రెయిన్కి సంబంధించిన లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు అనమాట. అంటే అక్కడ మెజార్టీ ఎవరు ఎక్కువ ఉన్నారు? రష్యానే కదా. అందుకని చెప్పేసి ఆ ప్రాంతాలని రష్యాకి ఇవ్వండి అనేది ఒక రూల్ అనమాట. ఇంకో రూల్ ఏంది, ఇప్పుడు నాటో ఉంది కదా. సో నాటో ఒక హామీ ఇవ్వాలి. అదేంది, వీళ్ళకి ఉక్రెయిన్కి నాటోలో మరి మెంబర్షిప్ ఇవ్వము అని చెప్పేసి నాటో అయినా చెప్పాలా, లేదు అంటే పార్లమెంట్ సాక్షిగా వీళ్ళే ఒక ఒప్పందం చేసుకోవాలా. ఎవరు? ఉక్రెయిన్. మేము నాటోలో సభ్యత్వం తీసుకోము అని చెప్పేసి వీళ్ళైనా సరే చెప్పాలా, లేదు అంటే దానికి సంబంధించి ఒక నోటైనా రాసి ఇవ్వాలి మాకు అని చెప్పేసి ఈ 2 షరతులు అయితే విధించడం జరిగిందనమాట. సో మరి దీనికి ఉక్రెయిన్ మరి ఏమనిద్ది అనేది సో తర్వాత చూద్దాం.